తులసి రేవతి మీద కక్షగట్టి ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకంత కోపం ఏంటి? రేవతి నీకేం ద్రోహం చేసింది? రేవతి మీద కక్షతోనే చేస్తున్నావా, లేదంటే నాకు మనశ్శాంతి లేకుండా చేయడానికే ఇలా ప్రవర్తిస్తున్నావా? రేవతి మీద నా మీద కోపంతో ఇలాంటి పిచ్చి చేష్టలు చేయకని నీకు ఇదివరకే చెప్పాను. అయినా నువ్వు నీ తీరు ఇలాగే ఉంది. నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావని ఈశ్వర్తో చెప్తే ఏమవుతుందో తెలుసా? నీ మీద తను పెట్టుకున్న ప్రేమ నమ్మకం చచ్చిపోతాయి. ఈశ్వర్ని నువ్వు నిజంగా ప్రేమించి ఉంటే ఇలాంటి పనులు చేయకు, అర్థమైందా? సౌండ్ రాకుండా కబోర్డ్లో నుంచి నగలు తీస్తే ఆ తులసి ఎలా పసగట్టిందో అర్థం కావట్లేదు. ఇంటి నిండు సీసీ కెమెరాలు పెట్టినట్టు నేనే చేశానని కన్ఫర్మ్ చేసేసింది. అవకాశం మిస్ అయి మళ్ళీ నాకు అవమానమే మిగిలింది. ఏంటి సిస్టర్ బాస్, ఫ్రస్ట్రేషన్ మూడ్లో ఉన్నట్టున్నారు? నన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేయడానికి చాలా ట్రిక్స్ ప్లే చేశావు. సరిగ్గా ఇంతకు ముందు ఆఫీస్ క్యాష్ ని కాజేశానని నా మీద నింద వేసి పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళి నన్ను వెళ్ళగొట్టాలనుకున్నావు. ఆ ఇన్సిడెంట్ ఇంకా మర్చిపోకముందే మళ్ళీ స్టార్ట్ చేశావు. ఏ, నేను మరీ నీకంత శత్రువులా కనిపిస్తున్నానా? నేను ఈ ఇంటి పెద్ద కోడలన్న విషయం నువ్వింకా డైజెస్ట్ చేసుకోకపోవడం వల్లే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు. ఇకనైనా ఆపుతావా? నగలు నేనే తీశానని అలా ఎలా కన్ఫర్మ్ చేసుకుంటావు? ఏ, నువ్వు తీయలేదా? తీయలేదు. తీయలేదా? అబద్ధాన్ని ఇంత తేలిగ్గా ఆడేస్తున్నావేంటి ఛాన్సీ? నీ మీద మాకున్న ఆ కాస్త గౌరవం కూడా దయచేసి దిగజార్చుకోకు. నువ్వే అత్తయ్య గారి నగల్ని తీసావు. మా అమ్మ వాళ్ళు తీసుకెళ్లే జామకాయల బుట్టలో నువ్వే దాచావు. అందుకే ప్రత్యేకంగా జామకాయలు అని గుర్తు చేశావు. అందులో నువ్వు దాచిన నగలు బయటపడాలని కింద పడేలా చేశావు. కాని అత్తయ్య ముందే ఆ నగల్ని తీసి నీ కబోర్డ్లో దాచింది. అబద్ధాలు, నాటకాలు, మోసాలు ఎప్పటికైనా బయటపడాల్సిందే. అదేంటో నీ బ్యాడ్ లక్, నువ్వు చేసిన వెంటనే దొరికిపోతావు. మనిద్దరం ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం, ఒక ఇంట్లో కలిసుంటున్నాం. అక్కా చెల్లెళ్ళలాగా కలిసుంటామని అత్తయ్య గారు చెప్తుంటే నువ్వు అసలు చెవికే ఎక్కించుకోవట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. మా మీద నీకు ఇంత ఈగో, ఇంత కోపం, ఇంత పంతం మంచిది కాదు. ఇందాక అత్తయ్య నీకు క్లాస్ ఇస్తుంటే వీడియో తీశాను, సరదాగా చూడు. రాత్రి అందరూ నిద్రపోతున్న టైంలో నువ్వు నా రూమ్లోకి వచ్చావు. నా నగలు తీసుకెళ్లి జామకాయల బుట్టలో దాచావు. రేవతియే నా నగలు కాజేసి వాళ్ళ పుట్టింటికి పంపిస్తుందని నింద వేయాలనుకున్నావు. నువ్వే చేశావు గనక అవమానంతో అత్తయ్యకి ఎదురు మాట్లాడలేక కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయావు. నిజానికి నీ తప్పేం లేకపోతే ఇంట్లో వాళ్ళందర్నీ పిలిచి రాద్ధాంతం చేసేదానివి. అన్నట్టు ఈ వీడియో నీకు సరదాగా చూపించినట్టే ఈశ్వర్కి చూపించమంటావా? ఏ రేవతి, అంత పని చేయకు. ఏయ్ రేవతి ఏంటి? అక్క అని, ప్లీజ్ అక్క అని బ్రతిమిలాడుకో. ప్లీజ్,
ఆ వీడియో ఈశ్వర్కి చూపించుకో. వెరీ గుడ్. ఈ టోన్ బాగుంది. అత్తయ్య నిన్ను క్షమించి వదిలేసింది గనుకే నేను కూడా ఊరుకుంటున్నాను. ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి చేష్టలు చెయ్యకు, అర్థమైందా? రేవతి, ఝాన్సీ, రేవతి, వస్తున్నానత్తయ్య. ఒకసారి ఇలా రండి. అదేంటత్తయ్య, వంట మీరు చెయ్యడమేంటి? ఈరోజు ఎవరి వంతో వాళ్లే చెయ్యాలి కదా. రేవతి, ఈ రోజు మీరెవరూ చేయాల్సిన అవసరం లేదు, నేనే చేస్తాను. అత్తయ్య, మా మధ్య ఎక్కడ గొడవలవుతాయోనని కూల్గా కాంప్రమైజ్ చేస్తున్నారు కదా. అయ్యో, నేను మరీ ఆ ఉద్దేశంతోనే కాదు. ఈరోజు నాకే అనిపించింది, మరి అన్ని పనులు కోడళ్ళకి అప్పగించి నేనంత రిలాక్స్ అవ్వాల్సిన అవసరం ఏంటి? అలా నాకు ఇష్టం ఉండదు కూడా. చెప్పు రేవతి, నీకోసం ఏదైనా స్పెషల్ చేయమంటావా? ఝాన్సీ, నీకేం కావాలో చెప్పు. పన్నీర్ పులావ్ చేయనా? వెజ్ లో నీ ఫేవరెట్ అదే కదా. నాకు అసలు భోజనమే వద్దు. మరీ మంచిది. రేవతి, రేవతి, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. ఎవరొచ్చారు? ఇంకెవరు, ఆ నందిని వచ్చింది. ఇప్పుడు తనెందుకు వచ్చింది? తులసమ్మా, లోపలికి రావచ్చా? గుమ్మం దాకా వచ్చిన మనిషిని గుమ్మం బయట నుంచి వెళ్ళిపోమనే కుసంస్కారం మాకు లేదు. లోపలికి రావచ్చు. చాలా సంతోషం తులసమ్మా. మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు, ఏంటో విశేషం? చాలా గొప్ప విశేషమే ఉంది, అందుకే ఆహ్వానించడానికి వచ్చాను. అందంగా రెడీ అయి కుందన బొమ్మలా వచ్చావు అంటే నీ రాక ఒక పాజిటివ్ ఎనర్జీ. విషయం ఏంటో చెప్పు నందిని. కరెక్ట్ గా గెస్ చేశావు. నేను బొట్టు పెట్టి పిలవాలనుకున్న మీ ముగ్గురు ఇక్కడే ఉన్నారు. ఈ శుభకార్యం గురించి మీకు మాత్రమే కాదు, మీ ఇంట్లో అందరికీ తెలియాలి. మీతో పాటు అందరినీ పేరు పేరున పిలవాలనుకుంటున్నాను. ఒకసారి అందరినీ పిలుస్తారా? రేవతి, పిలువు రేవతి. పిలుస్తాను నందిని. మావయ్య, విష్ణు, ఈశ్వర్, జ్యోతి, అందరూ ఒకసారి ఇలా రండి. మన ఇంటికి చాలా ఇంపార్టెంట్ గెస్ట్ వచ్చారు. తులసి, ఇంపార్టెంట్ గెస్ట్ అంటే ఎవరో అనుకున్నాను, ఈ మనిషి అన్నమాట. నేను శత్రువునన్న విషయం ఈ తులసమ్మ కోడలు ఆపోజిట్ మీనింగ్ తో వెటకారంగా చెప్తుంది అంకుల్. ఈ తులసమ్మ కోడలు కదా, ఆ మాత్రం ఉండాలిలే. ఇంటికొచ్చిన ఆడపిల్లని మహాలక్ష్మి అనుకుంటాను నేను.
కాబట్టి ఆడపిల్లని వెటకారంగా మాట్లాడను, వెక్కిరించను. విషయమేంటో చెప్పు. ఓ శుభకార్యానికి నిన్ను కుటుంబ సమేతంగా ఆహ్వానించడానికి వచ్చాను. ఇక చాలమ్మా. ఇంతకీ ఆ శుభకార్యం ఏంటో చెప్పు. చెప్తాను తులసమ్మా. చెప్పాకే నీకు బొట్టు పెట్టి ఆహ్వానం పలుకుతాను. Ladies and gentlemen, this is very important occasion in our home. Auspicious moment in our cousin brother's life. ఇంగ్లీష్లో ఆపి కాస్త తెలుగులో చెప్తావా? ఓ, నువ్వు ఇంగ్లీష్లో వీక్ కదా? పర్లేదు, తెలుగులో చెప్తాను. ఈ సోమవారం నా తమ్ముడికి ఈ ఇంటికి మూడో కోడలుగా తీసుకురావాలనుకున్న లక్ష్మికి నిశ్చితార్థం. కుటుంబ సమేతంగా మీరందరూ వచ్చి జంటను ఆశీర్వదించాలి. మంచి విందు కూడా ఏర్పాటు చేశాను. తులసమ్మ క్యాటరింగ్ సర్వీస్ కంటే బాగుంటుంది. తృప్తిగా భోంచేసి కూడా వెళ్ళొచ్చు. తప్పకుండా రావాలి. తులసమ్మ, తప్పకుండా మీరు రావాలి. రేవతి, నువ్వు నాకక్కర్లేదు. రేవతి, కుంకుమ అమ్మవారి అనుగ్రహం, కాదనకూడదు. పెట్టుకో. తప్పకుండా రావాలి. ఝాన్సీ, నువ్వు మర్చిపోకుండా తప్పకుండా రావాలి. థ్యాంక్ యూ. అందరూ తప్పకుండా రావాలి. ఈ తులసమ్మకి మంచి చెడు అన్నీ తెలుసు. పాపం, చిన్న కొడుకు జీవితంలోనే మంచి చెడు లేక అవమానాలకు గురవుతుంది. ఆ రోజు గుళ్ళో బలవంతంగా లక్ష్మితో పెళ్లి జరిపించాలని చూస్తుంది. అవమానాలే మిగిలాయి. అంతా వెనకుండి నువ్వే కదా చేస్తున్నావు. మా కుటుంబం మీద పగ తీర్చుకోవడానికే కదా ఇలా చేస్తున్నావు. జ్యోతిరాదిత్య, నీ పెళ్లి ఆపటం కోసం, మీ మీద పగ తీర్చుకోవడం కోసం నేనే అంతా వెనుకొండి నడిపిస్తున్నానా? నా పగ ముందు నీ ప్రేమ మరీ అంత వీకా? ఆ రోజు నాకు కాబోయే భర్తకి జైలు శిక్ష పడితే దానికి డైరెక్ట్ గా మీ అమ్మే కారణమని నేనంటే మీరెవ్వరూ మీ అమ్మని తప్పు పట్టలేదు. ఈ రోజు నీ పెళ్లి డిస్టర్బ్ అయితే నేనే అంత చేశానంటున్నారు. అయినా ఎవరికి ఎవరితో రాసి పెట్టుంటే వాళ్ళతోనే పెళ్లి జరుగుతుంది. నందిని, చాలా బాగా చెప్పావు. తీసుకో. కలలో కూడా నా ఆశయాన్ని మర్చిపోని నాకు నువ్వు మరీ స్వయంగా వచ్చి బొట్టు పెట్టి గుర్తు చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ నందిని.
గుర్తు చేయడమేంటి? అవును నందిని, నిశ్చితార్థం తర్వాతే పెళ్లి చేయాలి అన్న విషయాన్ని గుర్తు చేశావు. అందుకే థ్యాంక్స్ చెప్పాను. నువ్వు పెట్టిన రోజుకే, నువ్వు పెట్టించిన ముహూర్తానికే, నువ్వు జరిపించబోయే చోటే ఈ నిశ్చితార్థం జరుగుతుంది. కానీ అది నీ తమ్ముడితో కాదు, నా కొడుకు జ్యోతితో. రెండు సార్లు అవమానం జరిగాక కూడా నువ్వు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నావు. నాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు నందిని, సంకల్పం. నువ్వన్నట్టు కాన్ఫిడెన్స్ అయితే అది ఒకసారి ఎక్కువ అవ్వచ్చు, ఒకసారి జారిపోవచ్చు. కానీ సంకల్పం పోదు. నీలాంటి వాళ్ల రూపంలో నాకెప్పుడైనా అడ్డంకులు వస్తాయేమో కానీ నా సంకల్పం చెదిరిపోదు. లక్ష్మితోనే నా కొడుకు నిశ్చితార్థం నేను జరిపిస్తాను. కాస్త గ్యాప్ ఇచ్చి పెళ్లి కూడా జరిపిస్తాను. క్యాటరింగ్ తులసమ్మా, ఈ నందిని గురించి పూర్తిగా తెలియక చాలా తేలిగ్గా మాట్లాడుతున్నావు. నువ్వంటున్నావే సంకల్పం, అది సంకల్పం కాదు, నీ పగటి కల. పిల్లనిచ్చే గోవర్ధన్ కు నేనంటే చాలా అభిమానం. నా తమ్ముడు చాలా నచ్చాడు, ఒక మాటిచ్చాడు. అక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతుంటే లక్ష్మి నీ ఇంటి కోడలు ఎలా అవుతుంది? కళ్ళు తెరుచుకొని ప్రాక్టికల్ గా నీ ముందు ఏం జరగబోతుందో రియలైజ్ అవ్వు. మీ అబ్బాయి జ్యోతికి మరెక్కడైనా సంబంధం చూడు, లేదంటే లవ్ ఫెయిల్యూర్ లో పిచ్చోడైపోయే ప్రమాదం ఉంది. నందిని, ఏం మాట్లాడుతున్నావు? విడిపోయిన ఈ రెండు కుటుంబాల్ని ఇంకా నువ్వు వేరు చేయాలని చూస్తున్నావు. ప్రాణంగా ప్రేమించుకున్న జంటను విడదీయాలనే నీ ప్రయత్నం ఎప్పటికీ నెగ్గదు. మా అమ్మ ఏదైతే ఒక ఛాలెంజ్ నీతో చెప్పిందో అది చేసి తీరుతుంది. జరగని పెళ్లికి నిశ్చితార్థం ఏర్పాట్లు దండగా. అనవసరంగా నువ్వు పగటి కలలు కనుకు. రే విష్ణు, రెచ్చగొట్టినివ్వరా? వెళ్ళు నందిని, వెళ్ళి నీ ప్రయత్నం నువ్వు చేసుకో. అందరూ భలే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మీరంటున్న ప్రయత్నాలేంటి? ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. లక్ష్మి నా ఇంటి కోడలు అయిపోయినట్టే. సక్సెస్ నాదే. అబ్బబ్బబ్బబ్బా నందిని, ఆఖరి సెకండ్ లో కూడా నువ్వు ఫెయిల్ అయిపోవచ్చు. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ నీకు తెలియట్లేదు. ఆహ్వానాలు పలికేవు కదా, నా ఆహ్వానాన్ని స్వీకరించావు కదా, ఇక బయలుదేరు. బయలుదేరు. వెళ్తాను తులసమ్మా, మీరందరూ తప్పకుండా రావాలి. నా తమ్ముడితోనే లక్ష్మి పెళ్లి జరుగుతుందని నిశ్చితార్థం సాక్షిగా నేను ప్రూవ్ చేయటం మీరు చూడాలి. అది చూద్దాం. ఇప్పుడు వెళ్ళు.
అత్తయ్య అత్తయ్య విష్ణుకి పాలు నేను తీసుకెళ్తాను. అమ్మా, నాన్న నాకు నిశ్చితార్థం ఏర్పాట్లలో ఉన్నారు. నాన్న తన మాట నెగ్గించుకోవడం కోసం ఎంతకైనా తగ్గిస్తారని అర్థమవుతుందమ్మా. లక్ష్మి మీద నేను ఇంకా ఆశలు పెట్టుకోవడం పిచ్చితనమే అవుతుందమ్మా. నా ప్రేమని గెలిపించడం కోసం నువ్వు పడిన అవమానాలు చాలమ్మా.